ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ మంగమ్మ ప్రశ్న. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో భద్రయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని పెద్ద ఇంటి పక్కనే మంగమ్మ అనే పేదరాలు గుడిసె వేసుకుని అందులో ఉంటూ గుడిసె చుట్టూ పూల మొక్కలు పెంచి పూలు అమ్ముకుని తల్లిదండ్రి లేని తన 5 ఏళ్ల మనవడితో సంతోషంగా జీవిస్తూ ఉండేది. మంగమ్మ గుడిసె ఉన్న ఆవరణను తన ఆవరణలో కలుపుకోవాలని భద్రయ్యకు దుర్బుద్ధి పుట్టింది. అతను ఒకనాడు మంగమ్మను పిలిచి, చూడు మంగమ్మ, నేను మా ఇంటిని పెంచాలనుకుంటున్నాను. నీ స్థలం నాకు ఇచ్చేయి. నీకు నష్టం లేకుండా అంతో ఇంతో ముట్టజెప్పుతాలే అన్నాడు. అందుకు మంగమ్మ ఏమాత్రం ఒప్పుకోలేదు. నాకు నా మనవడికి ఉన్నదే ఆ గుడిసె. అది తప్ప మాకు వేరే చోటు లేదు. దాన్ని వదిలేసి ఎక్కడికి పోను? అదే మా పంచప్రాణాలు. నా భర్త, కోడలు, కొడుకు ఆ గుడిసెలోనే చనిపోయారు. నా ప్రాణాలు కూడా ఆ గుడిసెలోనే పోతే నాకు తృప్తి అన్నదామ భద్రయ్యతో. నయాన మంగమ్మను ఒప్పించలేక భద్రయ్య ఆమెను బెదిరించాడు. నువ్వు ఆ గుడిసెను రేపటిలోగా ఖాళీ చేసి తీరాలి అన్నాడు కోపంగా. నేను నా గుడిసెను ఎందుకు ఖాళీ చెయ్యాలి? అది ఏ లెక్క ప్రకారం అని మంగమ్మ అడిగింది. భయాన కూడా మంగమ్మ లొంగపోయేసరికి భద్రయ్య తన ధనబలంతో దౌర్జన్యానికి దిగాడు. అతను పాలేర్లను పిలిచి గుడిసెలోని సామాన్లు బయట పారేయించి గుడిసెను పీకించేశాడు. మంగమ్మ గోడుగోడున ఏడుస్తూ వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలకు చెప్పుకున్నది. గ్రామ పెద్దలు పంచాయతీ జరిపి భద్రయ్యను కూడా పిలిపించి సంజాయిషి అడిగారు. ఈ ముసలిదాని కొడుకు బ్రతికి ఉండగా నా దగ్గర 100 రూపాయలు అప్పుగా తీసుకుని పత్రం రాసి ఇచ్చాడు. ఆ పత్రం నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నది. దీని భర్త గాని ఈ ముసలిది గాని ఇంతవరకు వడ్డీ అయినా చెల్లు వేయలేదు. ఎన్నాడు ఊరుకుంటాను? అసలు వడ్డీల కింద నేను వాడి గుడిసెను స్వాధీనం చేసుకున్న మాట నిజమే అంటూ భద్రయ్య ఏమాత్రం తొనక్కుండా ఎవరిదో వేలిముద్ర ఉన్న దొంగ పత్రాన్ని గ్రామ పెద్దలకు చూపాడు. గ్రామ పెద్దలు ఆ పత్రాన్ని నమ్మి భద్రయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ముసలిదానికి న్యాయం జరగకుండా పోయింది. భద్రయ్య దుర్మార్గాన్ని ఎదుర్కోలేక మౌనంగా ఊరుకున్నది. తర్వాత ముసలి మంగమ్మ మరొక చోట చిన్న గుడిసె వేసుకుని పూర్వంలాగే పూలు అమ్ముకుంటూ కాలక్షేపం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. భద్రయ్య మంగమ్మ గుడిసె ఉండిన చోట భవనం నిర్మించడానికి పునాదులు తవ్వించసాగాడు. ఒకనాడు మంగమ్మ తన మనవణ్ణి వెంటబెట్టుకుని తవ్వకాలు జరిగే చోటికి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న వాళ్లతో పాటు భద్రయ్య కూడా ఉన్నాడు. భద్రయ్య ఆమెను చూసి, ఏం ఎట్లా వచ్చావు అని అడిగాడు హేళనగా తల ఎగరవేస్తూ. తమరు గొప్పవారు, నేను పేదముండను. పూలమ్ముకుంటూ ఎప్పటిలా పొట్ట పోసుకుంటున్నాను. నువ్వు నన్ను కనికరించదగిన వాడివి. బాగా ఆలోచించి నీ నుంచి ఒక చిన్న సహాయం కోసం వచ్చాను అన్నది మంగమ్మ. ఏమిటా సహాయం అని భద్రయ్య అడిగాడు. నా మనవడు పాత చోటు చూపించమని రోజు ఒకటే పోరు అన్నది మంగమ్మ. చూపించావుగా, ఇక వెళ్ళు అన్నాడు భద్రయ్య. అలాగే పోతాను. నాకు ఒక గంపెడు నా గుడిసెమన్ను ఇప్పించు బాబు. దానితో పొయ్యి వేసుకుని వండుకు తింటూ తృప్తి పడతాం అన్నది మంగమ్మ. ఆ పిచ్చి కోరిక విని భద్రయ్య పకపక నవ్వి, సరే తీసుకుపో అన్నాడు. మంగమ్మ ఒక గంపె నిండా పాత గుడిసె మన్ను నింపుకుని, బాబు నీకు పుణ్యం ఉంటుంది, కాస్త ఆ గంప నీ చేతి మీదుగా నా నెత్తికెత్తు అన్నది. భద్రయ్య గంప ఎత్తబోయాడు. కానీ అంత బరువు ఎత్తడం అతని వల్ల కాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. ముచ్చమటలు పోసాయే గాని ప్రయోజనం లేకపోయింది. మంగమ్మ గట్టిగా నవ్వి, ఈ గంపెడు మన్ను మొయ్యలేని వాడివి, ఇంత మన్ను ఎలా మోద్దామనుకున్నావు నాయనా అని ప్రశ్నించింది. భద్రయ్యకు చెప్పరాని అవమానమైంది. అవమానంతో పాటు ఆ క్షణమే జ్ఞానోదయం కూడా అయింది. తాను చేసిన నీతిమాలిన పనికి సిగ్గుపడి అతను ఆ తవ్విన పునాదులతోనే మంచి ఇల్లు కట్టించి దాన్ని మంగమ్మకు ఇచ్చేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.